ఎవరిని ఎవరు క్షమించాలో తర్వాత తెలుసుకున్నాం. చెప్పమ్మా, శివనారాయణ గారి రెస్టారెంట్ లో షెఫ్ మన కోసం ఎందుకు నిలబడ్డాడు? దీనికి నాకు సమాధానం కాదు. సారీ మాయ గారు, మీకు ముందుగానే చెప్పుండాల్సింది. ఎందుకు చెప్పలేదు? నేను చెప్పింది విన్నాక మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా? నిన్న రాత్రి ఈ షెఫ్ నాకు ఫోన్ చేసి ఈ రెస్టారెంట్ లో జాయిన్ అవుతాను మేడం అన్నాడు. వద్దని చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? నాకు షెఫ్ అవసరం ఉంది, నా దగ్గర అతనికి అవకాశం. ఇంతకు ముందు ఎక్కడ చేశావని అడిగాను. మీ పేరు చెప్పాడు. క్షణం ఆలోచించుకోకుండా తీసుకున్నట్టున్నావు. అన్ని మాట్లాడి తీసుకున్నానండి. ఆ కంపెనీతో నాకు ఏ అగ్రిమెంట్ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నేను చూసుకుంటాను మేడం అని చెప్పాడు. మీరు తననే పోటీకి తీసుకొస్తారని నాకేం తెలుసండి? తనైనా చెప్పాలి కదా. అది మీరు నన్ను కాదు, అతన్ని అడగాలి. నన్ను మోసం చేసిన ముఖం చూడటానికే ఇష్టపడదు. ఇంకా వాడితో నాకేంటి పని? నేను చెప్పానా ఈ మాలిని మామూలుది కాదని? దెబ్బ అదుసు కదా, మనం చేయాల్సిన పని తను చేసింది. కానీ దీనివల్ల దీప చెడ్డ లేదు. నేను చెడ్డదాన్ని చేస్తాగా. మన రెస్టారెంట్ లో బెస్ట్ షెఫ్ ఇతని. ఏ వంటకం ఎలా వండాలో అన్ని తనతో చెప్పాను. కనీసం అప్పుడైనా నాతో చెప్పుండాల్సింది. చెప్పాల్సింది కాదు, నువ్వు తెలుసుకోవాలి. బాధ్యతలు నీకు అప్పగించిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా దీపా? వారు ఇక్కడ జరిగేదానికి నువ్వు మాట్లాడేదానికి ఏమన్నా సంబంధం ఉందా? నమ్మించి మోసం చేసిన నీలాంటి వాడిని మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. ఎందుకు గెంటుతారు? తప్పు చేశాడు కాబట్టి. ఏం జరిగిందో నా కోడలు చెప్పింది. చెప్పింది నిజమని వాడి మౌనం చెప్తుంది. కోడలు చేసిన తప్పుకు ఒత్తాసు పలుకుతున్నావా దక్షిణామూర్తి? నా కోడలు తప్పు చేయదు శివనారాయణ. నీ కింద పనిచేసే వాళ్ళు నీకు చెప్పకుండా మానేశారంటే నువ్వు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటావో అర్థమవుతూనే ఉంది. ఈ మాత్రం దానికి నిజాయితీ నీతి అంటూ గొప్పలు చెప్పడం దేనికి? మీరు చేసింది మాత్రం తప్పేనండి. అవతల వాడి తెలివితేటల్ని మన చేతకానితనంతో పోల్చుకున్నప్పుడు వాడు చేసే పనులన్నీ తప్పులుగానే కనపడతాయి. చేసిన తప్పుని సమర్థించుకోవడంలో నీకు నువ్వే సాటి దక్షిణామూర్తి. వ్యాపారంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఓడిపోయేవాడు మోసం అంటాడు, గెలిచేవాడు లౌక్యం అంటాడు. ఎవరేమన్నా నిజాయితీగా మాత్రం ఒప్పుకుని తీరాలి. ఇక్కడ 2 రెస్టారెంట్లకి పోటీ జరుగుతుంది. మా షెఫ్ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీ షెఫ్ రావాలి. వాళ్ళ చెప్పని మీరు తీసుకున్నారు కదా.